హైదరాబాద్ లో మరో మత్తు దందా గుట్టు రట్టైంది. ఐస్ క్రీమ్ లో విస్కీ కలిపి అమ్ముతున్న ఓ ఐస్ క్రీమ్ పార్లర్ మీద ఎక్సైజ్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ పోలీసులు దాడి చేశారు. జూబ్లీహిల్స్ రోడ్ నెంబర్ 1 లోని ఎరికో కెఫే ఐస్ క్రీమ్ పార్లర్ లో విస్కీ కలిపిన ఐస్ క్రీమ్స్ తయారు చేసి అమ్ముతున్నారు. 1 కేజీ ఐస్ క్రీమ్ లో 60 ml 100 పైపర్ విస్కీ కలిపి తయారు చేసి కస్టమర్లను మత్తులో ముంచుతున్నారు. ఫేస్బుక్ లో యాడ్ ఇచ్చి మరీ తమ అమ్మకాలను పెంచుకుంటున్నారు కెఫే నిర్వాహకులు. ఐస్ క్రీమ్ పార్లర్ మీద రైడ్ చేసిన అధికారులు 11.5 కేజీల విస్కీ ఐస్ క్రీమ్ ను స్వాధీనం చేసుకున్నారు. హైదరాబాద్ లో మరో మత్తు దందా గుట్టు రట్టైంది. ఐస్ క్రీమ్ లో విస్కీ కలిపి అమ్ముతున్న ఒక ఐస్ క్రీమ్ పార్లర్ మీద ఎక్సైజ్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ పోలీసులు దాడి చేశారు. జూబ్లీహిల్స్ రోడ్ నెంబర్ 1 లోని ఎరికో కెఫే ఐస్ క్రీమ్ పార్లర్ లో విస్కీ కలిపిన ఐస్ క్రీమ్స్ తయారు చేసి అమ్ముతున్నారు. 1 కేజీ ఐస్ క్రీమ్ లో 60 ml 100 పైపర్ విస్కీ కలిపి తయారు చేసి కస్టమర్లను మత్తులో ముంచుతున్నారు. ఫేస్బుక్ లో యాడ్ ఇచ్చి మరీ తమ అమ్మకాలను పెంచుకుంటున్నారు కెఫే నిర్వాహకులు. ఐస్ క్రీమ్ పార్లర్ మీద రైడ్ చేసిన అధికారులు 11.5 కేజీల విస్కీ ఐస్ క్రీమ్ ను స్వాధీనం చేసుకున్నారు. మరింత సమాచారాన్ని మా ప్రతినిధి భాస్కర్ అందిస్తారు. భాస్కర్, ఒకవైపు ఫేస్బుక్ లో యాడ్ ఇచ్చి మరీ ఇట్లా ఐస్ క్రీమ్ లో విస్కీ కలిపి అమ్ముతుంటే ఏం చేస్తున్నారు ఇంతకాలం అధికారులు, ఏమంటున్నారు? జూబ్లీహిల్స్ రేట్ నెంబర్ 1 లో ఉన్నటువంటి 105 అనేటువంటి ఆరిక్ ఐస్ క్రీమ్ పార్లర్ లో విస్కీ ఐస్ క్రీమ్ చాక్లెట్ అమ్ముతున్నట్టుగా గుర్తించారు ఎక్సైజ్ శాఖ అధికారులు. 11.5 కేజీల విస్కీ ఐస్ క్రీమ్ చాక్లెట్ స్వాధీనం చేసుకున్నారు. వీటికి సంబంధించి భావితరాలకు డ్రగ్స్, గంజాయి లాంటి మత్తు పదార్థాలను వాటి నుంచి బయటకు తీసుకురావడానికి వాళ్ళు ఈ ఆపరేషన్ కొనసాగించారు. చిన్న పిల్లలకు, పెద్దవాళ్ళు లేకుండా వాళ్ళందరినీ ఒకే తీరులో చూస్తూ ఐస్ క్రీమ్ లో ఏకంగా 100 రూపాయలకు పేపర్ విస్కీ కలిపి ఇచ్చి అమ్ముతున్నటువంటి దాన్ని గుర్తించారు ఎక్సైజ్ ఎన్ఫోర్స్మెంట్ అధికారులు. ఒక ఐస్ క్రీమ్ లో 60 ml లో 100 అంటే 100 ml లో 60 ml విస్కీ కలిపి అధిక ధరలకు అమ్ముతున్నటువంటి పరిస్థితి గుర్తించారు. దీనికి సంబంధించి మొత్తం విచారణ కొనసాగిస్తున్నటువంటి క్రమంలో కళ్ళు బయలుదేరినటువంటి అంశాలు బయటపడ్డాయి. దీనికి సంబంధించి కేవలం జూబ్లీహిల్స్, హైదరాబాద్ నడిబొడ్డున్నటువంటి జూబ్లీహిల్స్ లో ఐస్ క్రీమ్ పార్లర్లపై ఎక్సైజ్ అధికారులు దాడి చేసినటువంటి సందర్భంలో ఆల్కహాల్ తో తిన్నటువంటి ఐస్ క్రీమ్స్ ను పట్టుకుని వాళ్ళు దీనికి సంబంధించినటువంటి ఎంక్వైరీ కొనసాగించారు. మార్కెట్ లోకి వచ్చినటువంటి విస్కీ ఐస్ క్రీమ్ మంది చూసి ఒక్కసారిగా షాక్ కు గురయ్యారు ఎక్సైజ్ అధికారులు. పిల్లలు ఐస్ క్రీమ్ లో విస్కీ కలిపి అమ్ముతున్నటువంటి ముఠాలకు గుర్తించి 195 ఐస్ క్రీమ్ పార్లర్ తో ఉన్నటువంటి ఐస్ క్రీమ్ షాప్ లో ఎక్సైజ్ శాఖ అధికారులు సోదాలు నిర్వహించినటువంటి క్రమంలో ఐస్ క్రీమ్ లో పేపర్ విస్కీ కలిపి అమ్ముతున్నటువంటి వారిని గుర్తించి వారిని అదుపులోకి తీసుకున్నారు. 60 గ్రాముల ఐస్ క్రీమ్ లో 100 మిల్లీ విస్కీ కలుపుతున్నట్టుగా ముఠా వారు ఇచ్చినటువంటి సమాచారాన్ని బట్టి అధికారులు తెలుసుకున్నారు. ఐస్ క్రీమ్ విస్కీ కోసం పిల్లలు, యువత ఎక్కువగా ఎగపడుతున్నటువంటి పరిస్థితి కూడా ఈ దాడుల తర్వాత అధికారులు గుర్తించారు. ప్రస్తుతానికి 105 ఐస్ క్రీమ్ పార్లర్ యజమాని దయాకర్ రెడ్డి, శోభన్ ఇద్దరిని అరెస్ట్ చేశారు. వీళ్ళకి ఎవరైనా పై నుంచి సపోర్ట్ ఉందా, ఏదైనా ఇన్ఫ్లుయెన్స్ తో వీళ్ళు కొనసాగిస్తున్నారా అనేటువంటి కూడా ఎంక్వైరీ చేస్తున్నారు. దీనికి కేవలం ఇది అమ్మడమే కాకుండా ఫేస్బుక్, ట్విట్టర్, అదేవిధంగా సోషల్ మీడియా ద్వారా దీనికి సంబంధించినటువంటి అడ్వర్టైజ్మెంట్ కూడా కొనసాగిస్తున్నారు. ఆశ్చర్యం ఏమిటంటే చాలా మంది ధనిక పిల్లలు, ఎక్కువగా సంపన్న వర్గాలకు సంబంధించినటువంటి వారు కాకుండా కింది స్థాయి నుంచి చూస్తున్నటువంటి పిల్లలు కూడా ఎక్కువగా దీనికోసం ఆర్డర్లు పెట్టడం, చర్చించుకోవడం, వీటన్నిటిని కూడా చూస్తుంటే ఇది ఏ రకమైనటువంటి మత్తుకు బానిసగా తయారైందో అర్థం చేసుకోవాల్సిన అవసరం అయితే కనిపిస్తోంది. ప్రభుత్వం ఇన్ని జరుగుతున్నా కూడా అధికారులు గుర్తించే వరకు ఇది ఇన్ని రోజులుగా కొనసాగుతుందంటే దాదాపు 7 నుంచి 8 నెలలుగా ఈ దందా కొనసాగుతున్నట్టుగా అధికారులు చెప్తా ఉన్నారు. అయితే ఇన్ని రోజులుగా ప్రజలకు ఇది వస్తున్నా కూడా ఎందుకు గుర్తించలేదు అనేటువంటి మాత్రం తీవ్ర విమర్శ ఎదుర్కొన్నారు. ప్రస్తుతానికి కేసు నమోదించినటువంటి ఎక్సైజ్ అధికారులు దీనికి సంబంధించినటువంటి ఎంక్వైరీ అయితే కొనసాగిస్తున్నారు. ఎంక్వైరీ తర్వాత పూర్తి వివరాలు తెలిసే అవకాశం కనిపిస్తోంది. వీళ్ళు ఎక్కడి నుంచి తీసుకొస్తున్నారు, విస్కీని ఎక్కడ ప్రొడ్యూస్ చేస్తున్నారు, ఎక్కడి నుంచి తీసుకొచ్చి చాక్లెట్లలో, ఐస్ క్రీమ్లలో పెట్టి అమ్ముతున్నారు అనేటువంటి అంతా కూడా ఎంక్వైరీలో బయటపడే అవకాశం కనిపిస్తోంది.
హైదరాబాద్ నడిబొడ్డున అది కూడా జూబ్లీ హిల్స్ ఏరియాలో పెట్టి ఆన్లైన్ ద్వారా అమ్మడమే కాకుండా డైరెక్ట్ గా షాపులు కూడా పెట్టి ఉండటంతో పోలీసులు అయితే దీన్ని చూసినటువంటి సందర్భంలో ఒక్కసారిగా షాక్ కు గురయ్యారు. వచ్చినటువంటి ఇన్ఫర్మేషన్ నిజమా కాదా అనేటువంటిది 1-2 సార్లు చెక్ చేసుకున్నాం. ఆ తర్వాత ఎంక్వైరీ చేసి 15 పట్టుకున్న సందర్భంలో ఇవన్నీ బయటపడేటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ప్రస్తుతానికి వాళ్ళందరినీ కూడా విచారణ అయితే కొనసాగుతుంది. విచారణ తర్వాత పూర్తి వివరాలు బయటపడే అవకాశం ఉందని చెప్తా ఉన్నారు. విస్కీతో క్రీమ్లను తయారు చేసిన వ్యక్తుల్లో దయాకర్ రెడ్డి, శోభన్ ఇద్దరు కూడా ఉన్నారు. ఈ ఐస్ క్రీమ్ పార్లర్ శరత్ చంద్రారెడ్డి అనేటువంటి వ్యక్తి నడిపిస్తున్నట్టు కూడా గుర్తించారు. ఈ విస్కీ ఐస్ క్రీమ్ ఆపరేషన్ లో ఎక్సైజ్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ అధికారులు పాల్గొని మొత్తం దీన్ని అడ్వర్టైజ్మెంట్ ఇస్తున్నటువంటి వారిని, సోషల్ మీడియాలో దీన్ని యాక్టివ్ గా ఉంచుతున్నటువంటి వారిని అందరినీ కలిపి అదుపులోకి తీసుకున్నారు. దీనిపైన ఎంక్వైరీ కొనసాగుతుంది. ఎంక్వైరీ తర్వాత పూర్తి వివరాలు అయితే ఇంకా బయటపడే అవకాశం కనిపిస్తా ఉంది. రైట్ భాస్కర్.